పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియరక్షక, నీ వాక్యము ధ్యానించు ఉండగా ఈ రాత్రి మీరే మా అందరితో మాట్లాడమని, జీవము గల మాటలు ప్రకటించబడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడిచే జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఆదికాండం 16వ అధ్యాయంలో మనము చదివిన సందర్భం మనకు బాగా సుపరిచితమైన సందర్భం. ఏంటా సందర్భము? అబ్రహాము, శారా అనే వృద్ధ దంపతులు ఉన్నారు. 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు కదా, నేను నీకు సంతానమునిస్తాను, కుమారుని అనుగ్రహిస్తాను, నీ సంతానము ఇస్రాయేలుల వలెను ఆకాశ నక్షత్రముల వలెను వ్యాపించును, అతి ఉన్నతమైన సంతానమును నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇక శారా అబ్రహామును పట్టుకున్నది. ఇవన్నీ కాని పనులయ్యా, మనం ఏం చేద్దామంటే, నా దాసి అయిన హాగరు ఉన్నది కదా, ఆమెను భార్యగా చేసుకొని ఆమె ద్వారానైనా సంతానము కను. ఇక మనకు పిల్లలు పుట్టడం అసాధ్యం. ఎప్పుడో 75 ఏళ్ళ వయసులో చెప్పాడు దేవుడు. అప్పటికి నా గర్భం ఉడికిపోయాను, నువ్వు వృద్ధులు అయితేవి, మనకు ఎలాగు సంతానము కలుగును? కాబట్టి నేను వృద్ధురాలను, గర్భము ఉడికిన దానను, నా ద్వారా నీవు పిల్లల్ని కనలేవు, కానీ నా దాసి ద్వారా సంతానము కనుము కదా. 16వ వచనం, 2వ వచనం చూడండి. 16వ అధ్యాయం 2. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏమంటుందండి? పిల్లలు కనకుండా ఎవరు చేసిండట? దేవుడు చేసిండాడు. దేవుడు కీలు చేయువాడా, మేలు చేయువాడా? ఆయన మేలు మాత్రమే చేయగలడు, కీడు ఆయనకు తెలియదు. అసలు అది ఎట్లుంటుంది మనం నేర్పియాలి దేవునికి కదా. కీడులో మనం నెంబర్ 1 కదా, మానవాళి కీడు చేయడంలో నెంబర్ 1. ఆయన భూమి మీదకి వచ్చినాక ఒక్కొక్కడు ఎట్లాంటి కీడు చేస్తున్నారు అనేది చూసి ఇంత దుర్మార్గంగా చెడిపోయారా అనుకున్నారు నరులను చూసి. చూడండి ప్రియులారా, శారా అంటుంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఇక అబ్రహాము కూడా కాదనలేకపోయాడు. అది తప్పని తెలుసు ఆయనకు కూడా, ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నా భార్య అయిన శారాయితో కలిగినదే వాగ్దాన పుత్రుడు. దాసితో కన్నవాడు దాసి కుమారుడే, కానీ వాగ్దాన పుత్రుడు ఎలా అవుతాడు? అనేక సంవత్సరాల నుంచి ఒత్తిడి చేస్తూనే ఉంది. ఇక భార్య టార్చర్ తట్టుకోలేక చివరికి ఏం చేశాడు? భార్య యొక్క దాసి అయిన హాగరును చేర్చుకొని హాగరు ద్వారా సంతానాన్ని కన్నాడు కదా. ఆ సంతానం పేరే ఇష్మాయేలు. సంతానాన్ని అయితే కన్నాడు, కానీ నెమ్మది ఉందా? శారా తీసుకుపోయి అయితే హాగరుని ఇచ్చింది, కానీ తర్వాత శారాకు మొదలైంది కదా. హాగరు బాగానే ఉంది, మంచిగా యజమానితోటి యజమానురాలు స్థాయిని పొందుకున్నది, గర్భము ధరించినది, కుమారుని కన్నది. అందరి కళ్ళు ఆమెను ప్రశంసించే అన్నంత ఉన్నతమైన స్థితిలోకి హాగరు వచ్చింది. ఒక దాసి స్థాయి నుంచి హాగరు ఉన్నతమైన స్థాయికి వచ్చింది. ఉన్నతమైన స్థాయిలో ఉన్న శారా దాసి కండ్లకు కూడా నీచురాలుగా మారి. ఇప్పుడు ఎవడు తెచ్చుకున్నాడు ఆ పరిస్థితి? దేవుడు తెచ్చిందా?
అబ్రహాం తెచ్చాడా? ఎవడు తెచ్చుకున్నాడు ఆ పరిస్థితి? ఒక్క క్షణం ఓపికతో ఆలోచించి ఉంటే జీవితం నరకంగా మారేదిగా. ఇక ఆ రోజు నుంచి నరకమే. హాగరు గర్భము ధరించినది అని తెలిసిన నాటి నుండి శారాకు టార్చరే. శారా అవమానంతోనూ ముక్కుతూ మూలుగుతూ, ఆమె మనసులో నెమ్మది లేక, ప్రశాంతత లేక, దుఃఖముతో, విచారముతో చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే మళ్ళా మొగుడికి పోయి అబ్రహాముతో, అయ్యా హాగరు నన్ను అవమానపరుస్తున్న, దాన్ని పంపించేయి, ఈడుంచబాకిగా, ఈ నుండి పంపించేయి. ఏడు పంపిస్తా? గర్భము ధరించింది. ఇప్పుడు మోసేది ఎవరిని? అబ్రహాము సంతానమును. ఏడు పంపిస్తాడు? ఏవో ఆమె నీ దాసి, నీకు అప్ప చెప్తున్నా, ఏమైనా చేసుకోకు. ఏం చేస్తాను? నిండు గర్భిణి ఏం చేస్తానండి ఎవడే? అది పరిస్థితి. ప్రియులారా, ఈ రాత్రి మనము ధ్యానించే అంశమే ఒక్క క్షణం ఆలోచించు. నువ్వు ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒక క్షణం ఆలోచించు. తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేసుకుంటాయి. దేవుడు వాగ్దానం ఇచ్చినట్టుగా అబ్రహాంకు 100వ ఏట సంతానము కలిగింది. ఆ సంతానమే వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు అని పిలువబడ్డాడు. హల్లెలూయా. అలానే మరి ఆలోచన లేకుండా తొందరపాటు నిర్ణయం తీసుకున్న మరొక వ్యక్తిని కూడా బైబిల్లో చూడొచ్చు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు గమనిస్తే, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరాడు. ఎంత ఘోరమైన పని! సంసోను మామూలు వాడు అనుకుంటున్నారా? సంసోను దేవుని చేత అభిషేకించబడి నాజీరు చేయబడిన వాడు. హల్లెలూయా. సంసోను యొక్క తల్లి అనేక దినములు ప్రార్థన చేస్తే పిల్లల కోసము దేవుడు అనుగ్రహించిన బహుమానం గర్భఫలము యెహోవా ఇచ్చు. ఆ బహుమానాన్ని ఇస్తూ దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? అమ్మా, నీ గర్భములో పెరుగుతున్నవాడు, నీ గర్భములో పెరుగుతున్నవాడు, వాడు ఎన్నిక చేయబడ్డవాడు, నాజీరు చేయబడ్డవాడు, వాడి నెత్తి మీద మంగలి కత్తి పడకూడదు, ద్రాక్ష రసము. వామ్మో, నేను ద్రాక్ష రసం తాగినా కూడా గర్భంలో ఉన్న వాడికి పోతుంది కదా అని ఆ తల్లి కదా తన గర్భము బండి కాన్పించేంత వరకు కూడా ఆ తల్లి ద్రాక్ష రసము అంత పవిత్రంగా ఆమె 9 నెలలు ఆ కుమారుని మోసేది. పుట్టిన తర్వాత అందరు ఫంక్షన్లు చేసి పుట్టెంటికలకు కూడా ఫంక్షన్ చేస్తారు. ఉంటుందా? అబ్బా, ఇట్లాంటివి భలే చేస్తారు మనల్ని. పుట్టెంటికలకు కూడా ఓ ఫంక్షన్ చేస్తారు. ఈ పుట్టెంటికల ఫంక్షన్ సంసోనుకు లేదు. అందరు అడుగుతారు, నువ్వు ఏమరా పుట్టెంటికల ఫంక్షన్ చేయవా? వాడికి రబ్బర్ బ్యాండ్ వేసినావు, పిలకేసినావు, ఇప్పుడు కొప్పేసే కాడికి వచ్చింది, తర్వాత జడలల్లుతున్నావు, ఆ జడలలో పూలు పెడుతున్నావు, ఏందిగా వాడికి ఇంతింత పొడుగు, వాడితో పాటు వాడి జడ పెరుగుడేనా, పుట్టెంటికలు తీయవా అంటే అందరికీ చెప్తుంది, గర్భమందే దేవుడు ఎన్నుకున్న కుమారుడు, నాజీరు చేయబడ్డవాడు, వాడి నెత్తిన మంగళ, అంత పరిశుద్ధుడు, అంత ఎన్నిక చేయబడ్డవాడు, గర్భమందే దేవుడు తన కనులతో చూచి పేరు పెట్టి పిలిచినవాడు. హల్లెలూయా. ఇప్పుడు అట్టివాడు ఎక్కడికి పోయాడు? యవనస్తుడిగా మారిన తర్వాత ఎక్కడికి పోయాడు? పెళ్లి చేసుకొని కాపురానికి పోలే. అర్థమైందా? పెళ్లి చేసుకొని భార్య దగ్గర పోయినట్టు రాయబడలే.
ఏమని రాయబడి ఉన్నది? ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వేశ్యను ఒకటి చూచి ఆమె యొద్ద, ఎంత ఘోరమైన పాపం అండి. ఒక పరిశుద్ధుడు ఎన్నిక చేయబడ్డవాడు ఎప్పుడైతే ఆ వేశ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాడో, ఆ వేశ్య అన్యురాలు. వేశ్య డబ్బు కోసము తన శరీరమును అమ్ముకునేది. వేశ్య డబ్బు కోసం ఏమైనా చేస్తుంది. ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న సర్దారుడు ఆ వేశ్య దగ్గరికి వచ్చి, సంసోను యొక్క బలము యొక్క రహస్యమును ఏదో ఒక రీతంగా నీవు మాయ చేసి కనిపెడితివా, మాలో ఒక్కొక్కరు 1000 వెండి నాణెములు నీకిత్తుమని బేరం కుదిరించుకున్నారు. ఎంత? ఒక మనిషి 1000 వెండి నాణ్యాలు ఇస్తాడట. ఒక్క అధికారి. ఫిలిస్తీన్ల దేశంలో ఉన్న అధికారులంతా కలిపితే ఎన్ని వెండి నాణ్యాలు కావాలా? ఈ వేష సంసోను పట్టిస్తే షీఈస్ గోయింగ్ టు ద రిచెస్ట్ పర్సన్. ఒక ఉన్నతమైన డబ్బున్న హోదాలకు పోబోతుంది. మరి డబ్బు కోసం చేయదా? డబ్బు కోసం ఒళ్ళే అమ్ముకున్నామే. డబ్బు కోసం సంసోను పట్టియదండి. ప్రేమించినట్టు ప్రేమించి, లాలించినట్టు లాలించి, సంసోను యొక్క కోరికలు, శరీర కోరికలు తీర్చి, ఏదో ఒక రకముగా నీ యొక్క బలము ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పు. ఎందుకంటే సంసోను బంధిస్తే పెద్ద పెద్ద గొలుసుల్ని ఎట్లా తెంపుతుండట? గడ్డి పోచలు తెంపినంత సులువుగా గొలుసులు తెంపుతున్నాడు. అరే వీడు పట్టణంలో దూరాడు కానీ పట్టణం యొక్క తలుపులు వేసేయడు రా. వీడి రాత్రి వేశ్య దగ్గర పడుకొని ఎలాగో తెల్లారిపోతాడుగా, అప్పుడు మనం ఆ గవిని దగ్గర పట్టుకుందామంటే, పట్టణ తలుపులు ఎట్లుంటాయో తెలుసా? నీ ఇంటి తలుపుల్లాగా 6 అడుగులు ఎత్తుంటాయి అనుకున్నాం ఆ బోల్డ్ పెడితే అందడానికి. పట్టణం యొక్క తలుపులు కొన్ని చూడండి, పాత తలుపులు, పాత గవినిలు. అంతెందుకు మన బంగ్లాలో కూడా దొరవాడి దొడ్డి ఉంది. ఒకసారి పోయి చూస్తే అసలు ఆ తలుపులు చూస్తే మనకు అర్థమైంది. దొరవారి దొడ్డికే అంత పెద్ద తలుపులు ఉన్నప్పుడు ఒక పట్టణపు గవిని ఎంత పెద్దగా ఉంటాయండి తలుపులు? 10 మంది వేయాల్సి వస్తుంది ఆ తలుపుల్ని. ఆ గొల్లె వేయడానికే 10 మంది కష్టపడతారు. అట్లాంటి తలుపులు వేస్తే సంసోను ఏం చేసిండట? తలుపులు రెండిటిని లేపి తన భుజము మీద పెట్టుకొని హాయిగా పోయి వాళ్ళ ఊర్లో ఆ తలుపులు ఆడబెట్టుకుండట. రండ్రా దమ్మునోడు తీసుకుపోండి. ఆ సంసోను బలాన్ని చూసి ఎవడు ఎదుర్కోలేకపోతున్నాడు. సంసోన్ దగ్గర ఏ ఆయుధం లేదు, ఒక్కడు దొరికిండ్రా, పట్టండ్రా అని ఒక 1000 మంది ఫిలిస్తీన్లు మీద పడి పట్టుకుందామని కొడితే కరెక్ట్గా ఆ టైంలో ఆడ చచ్చిన ఒక గాడితే దవడ బొక్క దొరికిందట. మనకు ఆవిడ కలేబరాలు కనపడతాయి. కత్తి కాదు ఆయన చేతిలో ఉంది, ఖడ్గం కాదు. చుట్టూ ఉన్న ఫిలిస్తీన్ల చేతిలో ఖడ్గాలు ఉన్నాయి, బడిసెలు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, బాణాలు ఉన్నాయి. ఈయనకేం దొరికింది? గాడిదే దవడ. ఎంతమంది వేసాడు దాంతో? ఎంత ఉంటుందండి అది? గాడిద ఎంత? అంటే డైనోసరసా 2 చేతులు పట్టి లేపడానికి ఇంతంత ఉంటుంది. దాన్ని పట్టుకొని అవునా 1000 మందిని చంపాడు. వాళ్ళ కత్తులు. అది సంసోను యొక్క బలము. పట్టణపు యొక్క గవి ద్వారాలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. గొలుసులు వేస్తే గొలుసుల్ని తెంపేస్తున్నాడు. చివరికి ఎన్ని రకాలుగా సంసోనును బంధిద్దామన్నా వీలుగాట్లేదు. రోజు సంసోనును విసిగిస్తుంది ఈ వేశ్య. ఏదో ఒక రకంగా నీ యొక్క బలము యొక్క రహస్యము చెప్పు. 16వ వచనం చూడండి. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి సావగోరాడు. విసిగిపోయిందిగా, ఇష్టపడిపోయాడుగా. ఇప్పుడు ఏమొచ్చింది? విసుగు వచ్చింది. చివరికి తద్దం అసలు దీంతో బతకడం కంటే చావే మేలన్న గాడికి వచ్చింది. అప్పుడేమో ఇష్టపడిపోయాడు, మోహించిపోయాడు. అసలు భూమి మీద ఉన్న అందరూ ఆడవాళ్ళల్లో నీవే నాకు దిక్కన్నట్టుగా పోయాడు ఒక అన్యురాల దగ్గరికి. అది ఒక వేశ్య దగ్గరికి. ఒక కుటుంబీకురాలు కాదు, పెళ్లి చేసుకొని సంసార పక్షపు స్త్రీగా ఒక వేశ్య దగ్గరికి పోయి
తన శరీర పోలికను తీర్చుకున్నవాడు చివరికి ఏ పరిస్థితుల్లో పడ్డాడు? ఎంత చక్కగా ఉన్నది కదా. అనుదినమును మాటల చేత అతన్ని బాధించి. ఈ రీతిగా సంసోను శ్రమల్లో పడ్డాడు. ఒక్క క్షణం వేశ్య దగ్గరికి పోయే ముందు ఆలోచన చేస్తుంటే, ఒక్క క్షణం తన తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుని ఉంటే, ఒక్క క్షణం తన రహస్యాన్ని తాను చెప్పకుండా ఉండుంటే. ఆయనకు ఛాయిస్ ఉంది తప్పించుకోవడానికి. ఏంటా ఛాయిస్? కట్టుకున్న భార్యం కాదు, షీఈస్ ఎ డైలీ కస్టమర్ కదా, పోవాల్సిన అవసరం లేదు. ఆమె నీ యొక్క బలము రహస్యమును తెలుసుకోవాలి ప్రయత్నము చేయించున్నప్పుడే అనేక సార్లు అబద్ధమాడి తప్పించుకున్నాడు. ఇంత తప్పించుకుంటున్నాడు, మళ్ళీ ఏమవుతుంది? సాయంత్రం సంధ్యావేళ కోరిక కలుగుతుంది, మళ్ళీ పోతున్నాడు. మళ్ళా అడిగిపోయేలోగా అనుదినము ఆమె మాటల చేత. ఇక ఒకరోజు విసిగి, అబ్బా ఇక నేను చచ్చిపోతే బాగుంటుందిరా అన్నది. మరి చచ్చిపోతే బాగుంటుంది ఆనుడి బయటకు వచ్చినా బయటపడేటోడుగా. ఆయన తీసుకున్న తప్పు నిర్ణయం ఏంటి? తన బలము యొక్క రహస్యాన్ని చెప్పాడు. నా వెంట్రుకలలో బలం. క్షౌరము చేశారు, బంధించారు, కళ్ళు పీకేసి ఫిలిప్సీల చెరసాలలో పెట్టి ఆయనతో ఏం చేయించారట? గానుగను తిప్పిపిచ్చారు. గుర్రాలు, గాడిదలు, పశువులు. గానుగలు ఏం తిప్పుతాయి కదా. ఇప్పుడు పశువులు తిప్పే గానుగను ఎవరు తిప్పాడు? ఒకనాడు ఫిలిస్తీన్ని గడగడలాడించి నిద్రపోకుండా చేసిన సంసోను ఒక పశువులో మారాడు. ఒక్క క్షణం ప్రియులారా, మన జీవితంలోని సమస్యలు జాగ్రత్త. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచన చేసి మాట్లాడాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒక క్షణం ఆలోచన చేసి నిర్ణయాలు. ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని నరకప్రాయం చేసి పెట్టుద్ది అనడానికి సంసోను జీవితమే సాక్ష్యం. ఋతు గ్రంథంలో కూడా మనం గమనిస్తే 1వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూస్తే ఎలీమెలకు నయోమీల యొక్క జీవితం మనకు అక్కడ కనపడుతుంది. చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళాడు. 13వ వచనం. నయోమి పెనిమిటి అయినా చూసారా? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు జీవితంలో చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటనేది తెలుసుకున్నాం. బెత్లెహేము వారసులు వీళ్ళు ఎక్కడోళ్ళండి? ఎలీమెలకు నయోమి అనే జంట బెత్లెహేము వారసులు. బెత్లెహేములో ఏమొచ్చిందట? కరువు వచ్చింది. కరువు వచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారట? మోయాబు దేశమున వాళ్ళు వచ్చారు. మోయాబు అన్యదేశం, అన్య ప్రాంతం, అన్యులకు సంబంధించింది. బెత్లెహేము ఎక్కడిది? బెత్లెహేము ఎవరిది? కానానులో స్వాస్థ్యముగా ఇవ్వబడిన యూదా ఇశ్రాయేలు. యూదా బెత్లెహేమా, నీవు ఏమాత్రమును అల్పమైన దానము కావు. హల్లెలూయా. లోకరక్షకుడే అక్కడి నుంచి వస్తాడని వాగ్దానం ఇవ్వబడ్డ వాగ్దాన ప్రాంతము నుండి, వాగ్దాన దేశము నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? శాపగ్రస్తమైన అన్యదేశములకు వచ్చారు. దేనికోసం? కేవలం కరువు. మరి బెత్లెహేములో వీళ్ళొక్కరే ఉన్నారండి? ఎలీమెలకు నయోమి వీళ్ళే ఉన్నారు. ఇక మొత్తం బెత్లెహేం ఊరోళ్ళందరికీ కరువు రాలేదా? వీళ్ళకే వచ్చిందా? మరి అందరికి కరువు వచ్చినప్పుడు అందరూ మూసుకొని ఉన్నదేదో తినుకుంటా ఎంతకాలం ఉంటుంది కరువు? కొంతకాలం పోద్ది కదా. మరి దేశంలో బెత్లెహేము గ్రామంలో ఉన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఉండొచ్చుగా.
కొద్దిమంది అతిగానులు ఉంటారు. ఈ ఊరు వచ్చి రాలేదురా, ఈ ఊర్లో బతుకు తెరువు లేదురా మనకి, ఈ ఊరు వేస్ట్. ఓ అక్కడైతే ఫుల్ ఎర్నింగ్, అక్కడ ఉంటుంది అసలు. ఆడ కరెన్సీ వేరు, అక్కడ పైసలు వేరు, ఆడ ఉద్యోగం వేరు, ఆడ ఆస్తి వేరు, పరపతి వేరు అని వెళ్ళిపోతూనే ఉంటారు తగులుకొని. పోయారు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పోయారు, 10 ఏళ్ళు అయింది, పిల్లలు పెద్దగా అయిపోయారు. ఓకే, భర్త చచ్చిపోయాడు, నయోమి విధవరాలు, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఇప్పుడు పిల్లలు పెళ్ళికి మరి ఇప్పుడు మోయాబు దేశంలో ఉంది, ఎక్కడో బెత్లెహేముకు పోయి ఆడ పెళ్ళిస్తారు. అన్య దేశంలోనే ఇప్పుడు ఏం చేశారు, అన్య వివాహాలు చేసేసారు ఇద్దరికి. కొంతకాలానికి వీళ్ళు చచ్చిపోయారు. ఎవరస్తులైనా భర్త లేడు, కుమారుడు లేడు, మొగతోడు లేదు, మొగ దిక్కు లేదు. చివరికి ఏమనుకుంది నయోమి, అయ్యో నేను అనవసరంగా మోయాబుకు వచ్చితేనే, ఇక నేను తిరిగి నా దేశమునకు వెళ్ళాను. ఇద్దరు కోడలని పిలిచింది, ముద్దు పెట్టింది. అమ్మా మీరు యవనస్తురు, మీకోసం నేను కుమారుని కనలేదు, కన్నా వాళ్ళు పెద్దగా అయ్యేటప్పటికీ మీరు ముసలోళ్ళు అవుతారు. ఇవన్నీ కాని పనులు కానీ మీరు మీ దేశంలో ఉండండి, మీ తల్లి ఇళ్ళకు పోండి, అవసరమైతే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి. ఇక నా తలరాతి ఇస్తుంది అనుకొని నేను మళ్ళీ తిరిగి నా దేశమునికి వెళ్ళేదనని తిరుగు ప్రయాణం అయితే 13వ వచనంలో ఉంటుంది చూడండి. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తెలయ్యిందురా, నా కుమార్తె రారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. ఎవరు విరోధి అయినాడండి? శారా మాట్లాడినట్టే మాట్లాడింది, అంతేగా. దేవుడే నాకు పిల్లల్ని ఇవ్వకపోయాను, నాకు పిల్లలు రాకపోవడానికి దేవుడే కారణం. దేవుడు నిందిస్తాడు. నయోమి ఇప్పుడు ఎవరు నిందిస్తుంది? దేవుడు నాకు విరోధి. ఎవడు రమ్మన్నాడు బెత్లెహేము వదిలి? ఆశీర్వాదకరమైన దేశమును విడిచి అన్య దేశమునకు వచ్చింది నువ్వు, అన్య వివాహాలు చేసింది నువ్వు, అక్కడ మరణాలకు కారణము నువ్వు, అన్ని విపత్తులకు కారణము నువ్వు. మళ్ళీ ఉల్టా మాట్లాడేది మాత్రం యెహోవా నాకు విరోధి, జాగ్రత్త. చుట్టూ ఉన్నోళ్ళు ఎటు పోకుండా ఆ ఊర్లో ఉన్నప్పుడు పోయినా చుట్టుపక్కల చిన్న చిన్న గ్రామాలు, చిన్న చిన్న పట్టణాలు, వాళ్ళ దేశంలోనే ఎన్నో పట్టణాలు ఉన్నాయి, వాళ్ళ దేశంలోనే ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అన్యుల దేశాల్లోకి పోలేదు. తొందరపడి పోపాకండి. చాలామంది అన్య దేశాల్లోకి పోతారు, ఆడ బైబిల్ చదువుకునే అవకాశం ఉండదు, ప్రార్థన చేసుకునే అవకాశము ఉండదు. డబ్బులు సంపాదించుకోవడానికి ఎటో దూరపు కొండలు నునుపనుకొని డబ్బు అయితే దొరుకుతుంది, కానీ జీవితంలో చాలా కోల్పోతాం. ప్రియులారా. మనీ ఈజ్ నథింగ్. తీరా నీకు కావాల్సిన డబ్బు నువ్వు సంపాదించుకున్నాక ఏం ఫీలింగ్ వస్తుంది తెలుసా? ఎందుకు రీ డబ్బులు? మనీ ఈజ్ నథింగ్. దేనికి పనికిరావనిపిస్తుంది. ఒక్క క్షణం ఆలోచన చేస్తుంటే ప్రియులారా, ఒక తప్పుడు నిర్ణయం ఒక కుటుంబాన్ని ఏం చేసింది? ఒక తరము ముగించబడ్డది కదా. దావీదు విషయంలో కూడా అంతే ఉంటుంది. సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు కదా, నాతాను దావీదు దగ్గరకు వచ్చి అంటాడు చూడండి, దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలు మీద నేను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నేను విడిపించి నీ యజమాని నగరిని నీకు అనుగ్రహించి చేర్చి అప్పగించితిని. చూడండి, దావీదు చక్కగా స్థిరపడి రాజైన తర్వాత దావీదు జీవితంలో చేసిన ఒక ఘోరమైన పాపం. ఏంటా పాపం?
దేవుడే అంటున్నాడు, నీకున్న భార్యలు చాలదంటే ఇంకొకరిని పెళ్లి చేసుకొని వాళ్ళతో కాపురం చేయి. నేను కాదన్నానా? చేసుకో, ఎంతమందిని కావాలంటే అంతమందిని చేసుకో. యవనస్తులు భలే ఆసక్తిగా ఉంటున్నారు ఈ పాయింట్. ఇప్పటిది కాదు, ఇప్పుడు చట్టం ఒప్పుకోదు, బైబిల్ చెప్పినాడు. పాత నిబంధన కాలంలో, పాత రోజుల్లో బహుభార్యత్వం అనేది చట్టబద్ధం. అర్థమైందండి? బహుభార్యత్వం అనేది చట్టబద్ధం. ఎందుకంటే 100 ఎకరాలు ఉండేది. 100 ఎకరాలకు ఈ రోజుల్లో కూలీలు దొరికేటోళ్ళు కాదు. 100 ఎకరాలకు చూసుకోవాలంటే వాళ్ళు ఎంతమందిని పిల్లలు అంటే అంతా వాళ్ళ వ్యవసాయాన్ని పనులు చేసుకోవడానికి వాళ్ళే ప్రొడక్షన్ యూనిట్ అన్నమాట. కాబట్టి ఎక్కువ మంది ఆడవాళ్ళని చేసుకునే వాళ్ళు, ఎక్కువ మంది సంతానాన్ని కనేవారు. ఇప్పుడు కుదరదు, ఆ పప్పులే ఉడకో. అర్థమైందా? దేవుడు అవసరమైతే ఇట్ట కూడా అరేంజ్మెంట్ ఉందా? మనకి లేదు అరేంజ్మెంట్, ఇప్పుడు అవకాశం లేదు, జాగ్రత్త. చూడండి ఇప్పుడు ఇలారా, దావీదు చేసిన ఆ పాపము దావీదు జీవితంలో నెమ్మది లేకుండా చేసింది. అవునా? ఏమంటాడు చూడండి, 12వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీ భార్యగునట్లుగా తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. ఇప్పుడు అవుతుందా యుద్ధం? పాలస్తీనా ఇజ్రాయెల్ అవుతుందా? సదాకాలము కలుగును. అది అయితేనే ఉంటుంది. రెండవ రాకరు వచ్చేదాకా, కొత్త ఆకాశం కొత్త భూమి అయ్యేదాకా ఆ యుద్ధము అయితేనే ఉంటుంది. అమెరికా వచ్చినా పొడిసేదేం లేదు, రష్యా వచ్చినా పొడిసేదేం లేదు, చైనా దూరినా పొడిసేదేం లేదు. వీడు ఎవరితో ఉన్నా దేవుడు ఇజ్రాయేల్ పక్షంగా ఉంటాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకడు. కాబట్టి సదాకాలము దావీదు ఇంట ఏం జరుగుతుందట? దావీదు ఒక్క క్షణం ఆలోచన చేసుంటే ఆ పాపము చేసి ఉండేవాడు. దావీదు చాలా గొప్పవాడండి, మామూలు వాడు కాదు, మహాజ్ఞాని, చాలా తెలివి కలిగిన వాడు. ఎన్నో కీర్తనలు రాశాడు, రాజ్యమును ఎంతో విస్తరింపజేశాడు. తన కుమారుడైన సొలొమోను చేత దేవాలయమును కట్టించుటకు కావలసిన సామగ్రినంతా సమకూర్చాడు. అంత ఉన్నతమైన వాడు దావీదు. అలాంటి దావీదు ఒక నరుడే కదా, ఆయనకు శరీరం ఉందిగా, దానికి కోరికలు ఉన్నాయిగా. ఆయన చేసిన ఒక్క కకృతి పని జీవితాంతం ఆయన సంతానం యుద్ధముతో బతికేటట్టుగా మార్చి, ఒక్క క్షణం ఆలోచన చేస్తే దావీదు ఆగిపోయేవాడు. ఒక్క క్షణం అసలు ఆలోచన చేస్తే, ఫస్ట్ ఆ అమ్మాయి స్నానం చేయడం దూరగానే తెచ్చి ఆమె నేను చూడడం ఏంటి అని తల తిప్పేసుకుంటే అయిపోయింది. ఒక క్షణం ఆ అమ్మాయి యొక్క అందము దావీదును తల తిప్పుకునేటట్టుగా చేయక, ఆ అందమును ఆశించున్నట్టుగా చేసి, మోహించున్నట్టుగా చేసి, చివరికి ఆమెను చేర్చుకొని గర్భవతి అని తెలవగానే తన భర్తను పథకముతో చంపించి ఎన్ని మోసాలు చేయాల్సి వచ్చింది? చేసిన ఒక్క కకృతి పనికి ఎన్ని మోసాలు. అందుకే సదాకాలముని ఇంట యుద్ధం. దావీదు యొక్క కుమారుల్లో వాళ్ళకే పడేది కాదు. దావీదును తరిమి కొట్టారు. దావీదు తన కుమారుడి చేతిలో నుంచి ప్రాణం కాపాడుకోవడం కోసము పిచ్చివాడి వలె నటించుచు ఆ నుండి పారిపోయాడు. సొంత కుమారుడు దావీదు యొక్క కూతురుని మరొక భార్య యొక్క కుమారుడు చెల్లె వరుస పాడు చేశాడు. పథకం వేసి దావీదు కళ్ళ ముందే తండ్రి చూస్తూ ఉండగా తన పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు ఒకరిని ఒకరు కొట్టుకొని, ఒకరిని ఒకరు చంపుకొని, రోదనతోనూ, ఏడుపుతోనూ, దుఃఖముతోనూ నెమ్మది లేని బతుకు బతికాడు. దావీదు తన అవసాన దశ వరకు కూడా ఎలాంటి బతుకు బతికాడండి? నో మెంటల్ పీస్. హిస్ లైఫ్ ఈజ్ మెస్, ఫుల్ ఆఫ్ మెస్. విపరీతమైన గందరగోళంతో, కలవరముతో, నెమ్మది లేకుండా
దావీదు బతికాడు. యూదా ఇస్కరియోతు కూడా అంతే కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3లో అంటాడు కదా, అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపపడి నాకు ఈ వెండి నాణ్యాలు వద్దని అధికారులకు ఇస్తే అధికారులు ఒప్పుకోకపోతే ఏం చేశారు? ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకోలేడు. 5వ వచనంలో ఉంటుంది, ఉరి పెట్టుకోలేడు. ఆమేన్. 3.5 సంవత్సరాలు క్రీస్తుతో బతికిన వాడు ఒక్క క్షణం నేను యేసు క్రీస్తును వెండి నాణెములకు అమ్ముట తప్పు, ఇది ద్రోహం, ఇది మిత్రద్రోహం, ఇలా చేయటం సరైనది కాదు అని ఒక్క క్షణం యూదా ఇస్కరియోతు ఆలోచన చేసుంటే యూదా బతికేవాడు, చచ్చేవాడు కాదు. 12 మంది శిష్యులలో ఇప్పుడు ఇస్కరియోతు యూదా టెంపుల్స్ కూడా కట్టేటోళ్ళు. అవునా? ఉన్నాయా లేదా? ఇప్పుడు అపోస్తలుల పేర్ల మీద చర్చిలు. ఏ చర్చి కన్నా సెయింట్ పీటర్స్ చర్చ్ అంట, సెయింట్ మాథ్యూస్ చర్చ్, సెయింట్ మార్క్ చర్చ్ ఉన్నాయా? మార్కు దేవాలయం మార్కు వచ్చి కట్టినాడు, మత్తయి వచ్చి కట్టాడా? కాదు కదా. ఆంధ్రయ్య వచ్చి కట్టాడా? ఏసే శిష్యులు కదా అని అభిమానంతో ఆ పేర్లు పెట్టుకున్నారు. ఎక్కడన్నా ఇస్కరియోతు చర్చ్ ఉందా? కనిపించిందా? కనిపించదు. ఎందుకు కనిపించదు? వాడు చేసిన ద్రోహమైన కార్యం. ఒక్క క్షణం ఇస్కరియోతు ఆలోచించుంటే పరిస్థితి వేరే ఉండేది ప్రియులారా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అననీయ సప్పీరాలు అనేక సందర్భాల్లో మనము వీరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును? ఒక్క క్షణం అననీయ సప్పీరాలు ఆలోచన చేస్తుంటారే, ఇది తప్పు కదా. భూమి వెల అమ్మి అందరికీ సమానంగా ఉండాలనే సంఘమంతా ఒక క్షేమకరమైన కార్యం జరిగిస్తున్నామే, మరి మనం ఇలా అబద్ధం మాట్లాడితే తప్పు కదా. ఒక్క క్షణం ఆలోచన చేస్తుంటే ఇద్దరు బతికేటారు. అననీయ బతికేవాడు. ఒకవేళ అననీయ అబద్ధం ఆడదామంటే సప్పిరా భలేగున్నాం, మనం దేవునికి ఇద్దామన్న డబ్బుల్లో అబద్ధమేదా ఉగా అని సరిచేస్తుంటే, లేదా సప్పిరా అబద్ధం ఆడితే అననీయ సరిచేస్తుంటే ఇద్దరు బతికేవాళ్ళు. అవునా? క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒక చెడ్డ నిర్ణయం జీవితాన్ని ఎంతలా నాశనం చేస్తుందో మనం తెలుసుకున్నాం. ఓపికతో ఒక్క క్షణం ఆలోచన చేసి సరి అయిన నిర్ణయం తీసుకుంటే జీవితం సంతోషంగా, సజావుగా, క్షేమంగా, ఆశీర్వాదకరంగా జరుగుతుంది. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం.